గురుగారు బంగారం కొంతమంది ఇంట్లో పెట్టి ఎవరో తీసేశారు అని కొంతమంది, పెట్టుకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు పడిపోయింది అని కొంతమంది, ఇలా బంగారం విషయంలో దొరుకుతుందేమో అని కొంతమంది జ్యోతిష్యులను కలిసి చూపించుకోవడం, వాళ్ళు దొరుకుతుంది ఎక్కడికి పోలేదని చెప్పడం, లేదా మీ ఇంట్లో వాళ్ళే తీశారు అని చెప్పడం, ఇలాంటి చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు మీరే ఇచ్చారు. రీసెంట్గా 2 years ఎప్పుడో పోయిన ఒక ఇయర్ రింగ్ మాకు రీసెంట్గా దొరికింది. అంటే నిజంగా అలాంటి బంగారం పోయిందని మనం తిరిగి తెచ్చుకోగలమా? అది కూడా 2 years గడిచిపోయినా కూడా ఎలా పోయిందో తెలీదు, ఎవరు తీసారో తెలీదు. ఇంటి ముందే ఇంటి దగ్గర మట్టిలో దొరకడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ప్రశ్నాశాస్త్రం అనేటువంటిది అది మనకు అంటే మనకు ఒకరు సహాయం చేశారు అంటే, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అని కాదు, ఎప్పుడైనా ఒకరు మనకు సహాయం చేశారంటే తప్పకుండా జస్ట్ గ్రాటిట్యూడ్. ఓకే, అది యూనివర్స్ కానీ ఎవరికైనా. ఎందుకు అంటే అది మనకు ఒక ప్రశ్నశాస్త్రం అనేటువంటిది అంత ఈజీ కాదు చెప్పడం. ప్రశ్నశాస్త్రం అనడం ఈజీయే, కానీ చూడడము అనేటువంటిది చాలా కష్టము. సో ఎగ్జాక్ట్లీ మొన్న ఈ మధ్య మీకు ఏ విధంగానే చెప్పానో ఒకరికి సంబంధించి చిన్న పాప చెవు దుద్దు మిస్ అయిపోయింది. ఎక్కడ పోయింది అని చెప్పి పరేషాన్ అవుతున్నారు. నాకు అందుబాటులో ఉండేటువంటి వారు సో నేను అక్కడ చూస్తూ ఉన్నాను. అంత హడావిడి, అప్పటిదాకా బాగున్నవారు ఏకదమ్ హడావిడి. ఇదేంది, ఏంటిది, ఏమైంది అన్న. పాపది బంగారం చెవు పోయింది, అది ఎక్కడుంది పాప, ఇంటికి వచ్చేసింది. ఓకే, ఇది అంటే ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వచ్చింది ఏమిటంటే స్కూల్కు వెళ్ళింది, స్కూల్లో ఆడుకుంది. వాళ్ళ నాన్నగారు బండి మీద తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇంటి ముందు ఐస్ క్రీమ్ షాప్ ఉంటే అక్కడ ఆగింది. ఓకే, సో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి లేదు. సరే, ఓకే, ప్రశ్నశాస్త్రం ద్వారా చూడడం జరిగింది. ఇట్లనే ఉన్నాం, ఇట్లనే చూసిన. స్కూల్లో పడిపోయింది అది. స్కూల్కు ఫోన్ చేసి చెప్పండి, ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పా. ఈ డిస్కస్ అయ్యే లోపు ఒక పావు గంట పట్టింది. స్కూల్కు కాల్ చేయండి అనే లోపు మేడం స్కూల్కు ఫోన్ చేసింది. వాళ్ళ హస్బెండ్కు స్కూల్ నుండి ఫోన్ వచ్చింది ఇదే టైంలో. మీ పాపకు సంబంధించినటువంటి చెవిదుద్దు స్కూల్లోనే పడిపోయింది, దొరికింది, మా వద్దనే ఉంది, కంగారు పడకండి. వాళ్ళు షాకు, అరే అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు గురుగారు అని చెప్పి. సో మీకు జరిగినట్టుగానే ఆమె కూడా చాలా షాక్ అయిపోయింది. కనుక ఎవరు నమ్మినా నమ్మకున్నా 100కు 200% ప్రశ్న, డైరెక్ట్గా ప్రశ్న అడగాలి. ఇదేంది అంటే ఫోన్ చేసి గురువుగారు మాకు బాగాలేదు, పప్పటి నుంచి మా గురువుగారు ఈ పరిస్థితి, మా కూతురుకి ఇట్లా అయింది, మా కూతురుకి అట్లా అయిందని చెప్పి అన్ని మాట్లాడి నేను బంగారం అయిందని నేను అపాయింట్మెంట్ తీసుకున్న గురువుగారు అంటే కష్టం. డైరెక్ట్గా ప్రశ్న, బంగారం పోయిన ప్రశ్న అంటే ఇమీడియట్గా చూడొచ్చు. ఓకే, ఇది ఎవరు తీశారు. మొన్న మా టెంపుల్కి ఒకరు వచ్చారు, గురుగారు మా చెల్లెది సుమారుగా 5 తులాల చైన్ మిస్ అయిపోయింది, ఎవరు తీశారు ఏమిటి, ఎవ్వరు అనేటట్లేదు. కొత్తగా పెళ్ళయింది, కొత్తగా అత్తగారింటికి పోయింది. స్త్రీమూర్తులు ఎంతటి బాధను అనుభవిస్తారంటే కొందరు నిజంగా ఎక్కడో పుడతారు పాపం. వివాహం కాగానే వీరి యొక్క లైఫ్ స్టైలే మారిపోతుంది. వివాహం కాకముందు ఉన్నటువంటి పరిస్థితులు, వివాహం అయిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. ముక్కు ముఖం తెలియని ప్లేస్లో పడుకోవాలి, పోయి నమ్మాలి, అక్కడ ఉండాలి, పోయి సొంత తల్లిదండ్రిని విడిచిపెట్టిపోవాలి. సొంత తల్లిదండ్రి కూడా మీకు ఫోన్ చేసి రావాలి. ఇందులో భర్తతో టార్చరు, అత్తతో టార్చరు, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా బాధనే, మఠం వేసుకొని కూర్చున్నా బాధనే, ఎన్నో ఉంటాయి. సో ఏదేమైనా బంగారము దొంగిలించడము అన్నా, బంగారం పోయింది అనుకున్నా, నమ్మినటువంటి వ్యక్తులు బంగారాన్ని తీసేశారనుకున్నా పరమ మహాదరిద్రులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మహాదరిద్రులు అని చెప్పుకోవచ్చు. బంగారం అంటే లక్ష్మీదేవి, సాక్షాత్తు అమ్మవారును నువ్వు దొంగతనం చేస్తావా? సాక్షాత్ అమ్మవారినే పోయి
ఎందుకంటే వంశపారంపర్యము పాప ఫలాలు అనుభవించాల్సిందే. బంగారం పైన, వజ్రాల పైన మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎంతోమంది కూడా ఫ్రెంచీస్ కావచ్చును, అదేవిధంగా జర్మన్ చక్రవర్తులు కావచ్చును, అదేవిధంగా అకాల మరణాలు పొందినటువంటి వారు ఉన్నారు. అందరికీ తెలుసు బంగారం అంటే అది సాక్షాత్తు మహాలక్ష్మి. కనుక అంతకు మించినటువంటి పాప దోషం మరొకటి లేదు. ఎవరైనా దొంగతనం చేస్తే ఇది బాగా గుర్తుంచుకోండి. చూస్తూ ఉండగా మీకు విపరీతమైనటువంటి రోగాలు అటాక్ అవుతాయి. సాక్షాత్తు మహావిష్ణువు యొక్క శాపానికి గురవుతారు. కనుక వ్యాధుల బారిన పడడం కావచ్చు, ఏదైనా లేదా వ్యసనాల బారినైనా పడతారు ఇంట్లో పిల్లలు కానీ. సో తప్పకుండా చక్కటి ఏమైనా అధికారం ఉన్నా కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో అవసరమా? మనది కాదు అనుకున్నది మనకు పెండతో సమానం. పెండ ఓకేనా, మనకెందుకు అది? సో హ్యాపీగా ఉండండి. బంగారం పోయింది అని అనుకునేటువంటి వారు కార్త్యవీర్యార్జున స్తోత్రాన్ని రోజుకు ఒక 1008 సార్లు చదవండి. ఒక 11 దీపాలను పెట్టుకోవాలి. దీపాల మధ్యలో కూర్చొని చదవాలి. ఇది మన చుట్టూ దీపాలు ఉండాలి. దీపాల మధ్యలో మనం కూర్చోవాలి. ముందు కూర్చొని దీపాలని వెలిగించుకొని కూర్చొని ఆచమనం చేసుకొని ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బహు సహస్రవాన్ తస్య స్మరణ రిపీట్ తస్య స్మరణ దేవా హృతం నష్టం చ లభ్యతే. ఏదైతే నష్టపోయానో అది నాకు తిరిగి తెమ్మని చెప్పి మళ్ళీ చెప్తున్నాను మంత్రం. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ దేవా హృతం నష్టం చ లభ్యతే. ఇది తప్పకుండా చదువుకోండి. ఇంకా ఇందులో కొంచెం సంస్కృతంగా కూడా మంత్రాలు ఉంటాయి, చూసుకొని చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.